Genesis chapter 8 verse 15 to 22. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రును ఓడలో నుండి బయటికి రండి. పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరంలో నీతో కూడానున్న ప్రతి జంతువును వెంట పెట్టుకొని వెలుపలికి రావలెను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నోవాహుతో చెప్పెను. కాబట్టి నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును బయటికి వచ్చిరి. ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పిట్టయు భూమి మీద సంచరించుచున్నవన్నీయు వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడల నుండి బయటికి వచ్చెను. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రానించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును కోతకాలము శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రింపగళ్ళను ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. వావ్, హృదయంలో అనుకున్నాడంట దేవుడు. ఈరోజు ఈ వాక్యం వినేటప్పుడు మనం గ్రహించుకోవాలండి. దిస్ ఇస్ ద ఐడెంటిటీ. దేవుడు ఈరోజు ఈ మాట మనకిచ్చాడు, మనందరికి తెలియజేయమని దేవుడు మళ్ళా తెలియజేస్తున్నాడు. ఏంటంటే, దేవుడు గత సంవత్సరం అంతా మనల్ని ఒక వాడలో కాచి కాపాడాడు. నోవాని ఎలాగ దేవుడు ఒక వాడని కట్టు అన్నారో, ఆ అన్న పరిస్థితికి అక్కడ చేసిన పనికి లోకంలో ఇట్ వాజ్ షేమ్ఫుల్, అవమానంగా ఉండింది. లోకస్తులకి అర్థం కాలేదు, మనుషులు హేళన చేశారు. దేవుడు అన్నాడు, అంతవరకు ఎప్పుడు వర్షం రాలేదండి, ఎప్పుడు వర్షం రాలేదు. సడన్గా దేవుడు అన్నాడు, గొప్ప జల ప్రవాహం రాబోతుంది, గొప్ప తుఫాన్ రాబోతుంది, గొప్ప ఈ జల ప్రవాహంలో లోకమంతా కొట్టివేయబడుతుంది. పరలోకం నుండి అంత ఆకాశం నుండి నీళ్లు పడుతుంది అంటే ఈరోజు మీరు నమ్ముతారు. కానీ ఆ రోజుల్లో దే బిలీవ్ దట్, ద థియాలజియన్స్ అండ్ ద హిస్టోరియన్స్ బిలీవ్ దట్ దేవుడు సృష్టించినప్పుడు పైనుంచి నీళ్ళు రావాల్సిన అవసరం లేదు, కానీ భూమిలో ఉండే నీటి బుడగలు అంటే స్టీమ్స్ వచ్చేదంట. దే యూస్ టు బి స్టీమ్స్. పైనుంచి నీరు రావాల్సిన అవసరం లేదు, కానీ కింద నుంచి ఆవిరి వచ్చేదంట. అలాంటి పరిస్థితుల్లో పైనుంచి వర్షం వస్తుందంటే ఎవరు నమ్మలే. ఈ మాటను ఎందుకు తెలియజేస్తున్నానంటే, మొదటిగా లోకపు దృష్టిలో నమ్మశక్యము కానిది దేవుడు మీ జీవితంలో జరించగలుగుతాడని మీరు నమ్మాలండి. ఇట్ టేక్స్ ఫెయిత్. సమయం అయిపోవచ్చు, కాలం అయిపోవచ్చు, వయసు అయిపోవచ్చు, డబ్బులు అయిపోవచ్చు, ఉద్యోగం పోవచ్చు, రిటైర్మెంట్ అయిపోవచ్చు, చదువులు రాకపోవచ్చు. బట్ దేవుడు ఉద్దేశించిన కార్యములను నెరవేరుస్తానికి లోకపు పద్ధతులు, లోకపు ఆచారాలు, లోకపు స్ట్రాటజీస్ అక్కర్లేదండి. ఇట్ టేక్స్ ఫెయిత్. విశ్వాసం మాత్రమే దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఈరోజు నిజముగా మీరు దేవుని ఎడల విశ్వాసము కలిగి ఉంటే దేవుడు లోకం ఆశ్చర్యపోయే రీతిగా మీ జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడండి. యు నీడ్ టు బిలీవ్. నేను నమ్ముతాను, దేవుడు చెప్పాడు, నమ్ముతాను. దేవుడు మాటని సెలవిచ్చాడు, నమ్ముతాను. దేవుడు నా హృదయంలో ఈ మాటని, ఈ చిత్తాన్ని, ఈ ఉద్దేశాన్ని బయలుపరిచాడు, ఐ విల్ బిలీవ్. ఈరోజు ఎంతోమంది నమ్మక నశించిపోతున్నారు అనేది వాక్యం తెలియజేస్తుంది. జస్ట్ బికాజ్ దే డోంట్ బిలీవ్, వారు నమ్మరు కాబట్టి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చెయ్యడా? ఈరోజు అపవాది ఆడే అబద్ధం అదే. అపవాది ఆడే అబద్ధం ఏంటి? దేవుడు ఏం గొప్ప, నీ దగ్గర నువ్వు ఎక్కడ తగ్గుతావయ్యా, నీకేం అర్హత ఉందయ్యా, నీ దగ్గర ఏం డబ్బు ఉందయ్యా, నీ కొరకు ఏం ఆస్తిపాస్తులు ఉన్నాయి, నీ కొరకు ఏం చేర్చి పెట్టారయ్యా, నీకెలా సాధ్యం ఇది అని అపవాది మీ చెవులో పలుకుతూ ఉన్నాడేమో. బట్ రిమెంబర్ వన్ థింగ్, విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్.
దేవునికి సమస్తము సాధ్యమే అని ఉంటుంది తెలుగులో. తిరుగు లేదు అక్కడ, అన్నీ సాధ్యమే. ఈరోజు మన జీవితంలో నమ్మాలండి, దేవుడు ఆయన కార్యాన్ని మీ జీవితంలో జరిగిస్తానికి ఆశ కలిగి ఉన్నాడు. కానీ మీకు విశ్వాసం ఉందా? నోవా విశ్వాసముతో దేవుడు చెప్పిన మాటను నమ్మి మనుషులు దూషించినా, అవమానపరచినా, అసహించుకున్నా, ఏమి చేసినా అక్కడ ఆయనకు చెప్పబడింది ఆయన చేసుకుని పోతున్నాడండి. అసలు నోవా కట్టిన ఆర్క్ మీరు చూస్తే ఈరోజు యుఎస్లో మరలా దాన్ని రీకన్స్ట్రక్ట్ చేశారు. అంటే ఆ రీతిగా దాన్ని సింబలైజ్ చేశారు. అది ఎంత పెద్దది, ఎంత విశాలమైనది అంటే ఎంతో పెద్దది. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాలి, అది ఈరోజు కట్టడానికి కొన్ని క్రెయిన్స్, ఎన్నో గొప్ప గొప్ప వాటిని తీసుకొచ్చి కట్టవలసిన అవసరం వచ్చింది. కానీ నోవా తన కుటుంబం, నేను అనుకుంటాను ఎంత కాలము తీసి ఉంటుంది. ఈరోజు మిషన్లతో కడటానికి ఇంచుమించు 5 సంవత్సరములు తీసిన కార్యము వారు చేతులారా చేస్తానికి ఎంత కాలము తీసి ఉంటుంది. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, దేవుడు మన జీవితంలో నూతన కార్యాన్ని జరిగిస్తాడంటే అది ఇప్పుడే మొలుస్తుందంటే మనం అనుకుంటాం ఇప్పుడు అయిపోయింది అంతా అనుకుంటాం. దేవుడు అంటున్నాడు మొలుస్తుంది, ప్రారంభించబడుతుంది, కానీ నీ సమయంలో ముగించదు. మీరు అనుకునేటప్పుడు ముగించదు. మీరు అనుకున్నట్టుగా చేసేది కాదండి దేవుని కార్యము. దేవుని కార్యము గొప్పది, దేవుని కార్యం ఉన్నతమైనది. దేవుడు చేస్తే బహుబలంగా చేస్తాడు, విశాలంగా చేస్తాడు, ఘనంగా చేస్తాడు. ఈరోజు మీ జీవితంలో దేవుడు చేసే కార్యానికి లోబడి విశ్వాసముతో కెన్ యూ సస్టైన్ ఇట్. మీకు విశ్వాసం ఉంటే మాత్రం చాలదు, కానీ ఓర్పుతో, సహనముతో దేవుని పనిలో ముందుకెళ్ళగలుగుతారా? ఈరోజు దేవుని కార్యానికి మీరు సమర్పించుకుని, మనుషులు ఏమి పలికినను సరే, మనుషుల దృష్టిలో మనం ఎలాగ కనబడినను సరే, దేవుడు మనకు అప్పచెప్పిన పని, బాధ్యతని నెరవేరుస్తానికి సిద్ధపడుతున్నామా? ఇట్ టేక్స్ ఫెయిత్, ఇట్ టేక్స్ కమిట్మెంట్. మీలో విశ్వాసం ఉండాలి, స్థిరత్వం. ఈరోజు చాలామందికి స్థిరత్వం లేదండి. కొత్తవి చేయరని కాదు, నూతనమైనవి చేయరని కాదు, ప్రారంభిస్తారు, ఎన్నో ప్రారంభిస్తారు, ప్రారంభించింది సకలం ఆపేస్తారు. ఒక్కసారి ఒక నిమిషం తీసుకోండి, గత సంవత్సరంలో ఏంటి అది మీరు ప్రారంభించి ఆపివేసింది? గత కొన్ని సంవత్సరములలో మీరు ప్రారంభించి ఆపివేసినవి ఎన్నో ఉన్నాయి. మీలో ఎన్నో తలాంతులు ఉన్నాయి. దేవుడు ఎన్నో కృపనిచ్చాడు మీకు, ఎంతో కృపనిచ్చాడు మీకు. మీలో ఎంతమంది తలాంతులు ఉన్న చేతులు హల్లెలూయా చెప్తారా? ఏం చేస్తారు మీ తలాంతులతో? ఏ రీతిగా వాడుతున్నారు మీ తలాంతుల్ని? మనుషుడికి తెగిస్తానికి ఆశ లేదు, కానీ దే వాంట్ గో ఆన్ 9 to 5 జాబ్, 9 to 6 జాబ్, అలా ఈ రోజులో 9 to 9 జాబ్, అంతే కదా? ఏళ్ళు లాగిన్ చేయి, డబ్బులు తీసుకో, ఇంటికి పో. వడతలక బుర్ర వాడుతాడు, అవసరమా? అరే తిన్నావా, పడుకున్నావా, సుఖించావా, కొనుక్కున్నావా, వేసుకున్నావా, పోయావా, అంతే. అందుకనండి దేవుడు మిమ్మల్ని ఈ లోకంలోకి అడుగు పెట్టించాడు. అందుకొరకు ఆ తల్లి గర్భంలో మిమ్మల్ని ఆయన రూపించాను అని తెలియజేస్తున్నాడు. అందుకొరకే నా తలంపులు నీ తలంపులు వంటివి కాదు అని దేవుడు చెప్తున్నాడు. తల్లి గర్భంలో రూపించబడతాను ముందే నేను ఎరిగి తిని, నేను చూచి తిని, జనములుగా ప్రవక్తగా. ఈరోజు మీ జీవితంలో ఏంటో అది, దానికి మిమ్మల్ని నిర్ణయించాడు. వీ హ్యావ్ టు రియలీ అనలైజ్, దేవుడు నాకు ఎందుకు ఇంకొక సంవత్సరాన్ని ఇచ్చాడు? అసలు దేవుడు ఎందుకు నన్ను ఇంకొక నూతన జీవితంలోకి అడుగుపెట్టించాడు? ఈరోజు చాలామంది వారి జీవితంలో విడిచిపెట్టి ఆపివేసిన ఉన్నాయండి. దేవుడు మీ హృదయంలో పెట్టిన తలంపులే మీరు ప్రారంభించి ఆపివేసిన ఉన్నాయండి. కానీ దేవుడు ఈ మాటను ప్రకటించబోతున్నాడు, మీరు ఆపివేసినవి దేవుడు మరలా మిమ్మల్ని అభిషేకించి మీ ద్వారంగా కొనసాగింపజేస్తానంటున్నాడు. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? హీ సేయింగ్ యూ హ్యావ్ టు రిస్టోర్ ఇట్ బ్యాక్, స్టార్ట్ ఇట్ అగైన్. ఎక్కడ ఆపావో అక్కడే ప్రారంభించు, ఏది తలంచావో దానితోనే ప్రారంభించు. దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటి తెలుసా? ఒక మానవుడికి కలిగే ఏ మంచి తలంపు వాడిదంతా వాడికి వచ్చింది కాదంట, తన సొంత తలంపు కాదంట. మనంతటి మనకి ఎవరికి మంచి తలంపులు రావంట. ఈ మంచి తలంపు ఒకటి మన హృదయంలో అనుగ్రహించబడిందంట, అది దేవుని ద్వారా అనుగ్రహించబడిందంట. ఎందుకంటే ఈ పాపపు మానవుడికి జన్మంతో పాపము, జన్మసక పాపము. అటువంటి మానవుడికి దేవుడు అంటున్నాడు, ఐ విల్ గివ్ ఎ గుడ్ విజన్.
నేను ఒక మంచి తలంపునిస్తా, ఒక మంచి ఆలోచన ఇస్తా, ఒక నూతన కార్యాన్ని జరిగిస్తా, ఒక గొప్ప వ్యక్తిగా మారుస్తాను. ఈరోజు మనుషుడు ఎన్నో తన మంచోడు అని నిరూపించుకోవటానికి ఎంతో కష్టపడుతున్నాడు అండి. డబ్బు ఉన్నవాడైతే తన మంచోడు అని నిరూపిస్తానికి ఎన్నో దానాలు చేసుకుంటున్నాడు. పేదవాడైతే తన మంచోడని నిరూపించుకోవడానికి ఇతరులకి పని చేసి చూపిస్తున్నాడు. ఈరోజు వాట్ ఈస్ దట్ యూర్ ట్రైంగ్ టు ప్రూవ్ పీపుల్? ఏంటి అది? మనుషుడి దృష్టిలో మీరు ప్రయత్నం చేస్తూ నాటకాల జీవితాన్ని అంటాను, నాటకాల బ్రతుకు. నాటకం అంటే ఏంటి? నిజాన్ని కానిది ఉన్నట్టుగా చూపించుకుంటాం. ఎంతోమంది నాటకాల బ్రతుకు, మనుషుల ముందు ఒకలాగా, దేవుని ముందు ఒకలాగా, వ్యక్తిగత జీవితం ఒకలాగా. గాడ్ వాంట్స్ యూ టు లివ్ హిస్ పర్పస్. ఆయన ఉద్దేశంని దేవుడు మీరు జీవించాలని ఆశపడుతున్నారండి. కానీ ఈ నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన మనము మొదటిగా ఏం చేయాలి, ఏం చేయబోతున్నాం, ఏమి చేయాలి, ఎందుకు చేయాలి, మనం జ్ఞాపకం చేసుకోవాలి. నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన అంటే మనము నూతనవి తలపెడతామని ఇప్పుడే చెప్పారు కదా, అయితే రెడీ ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసుకుంటారు. నేను అది ఆపేసాను, నేను ఇది చెయ్యాలి, నేను అది చెయ్యాలి, తిరుగుతున్నాయి మైండ్లో. అదంతా ఇంటికి వెళ్ళిన తర్వాత పెన్ను పేపర్ తీసుకుని రాసుకోండి. కానీ ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను. అయితే తన కుటుంబంతో పాటు ఆ వాడలో ఎన్ని రోజులు ఉన్నారో చెప్పండి. పాట బాగా తెలిసిన వారైతే చెప్తారు, 40 రాత్రులు 40 పగళ్ళు, 40 days and 40 nights. ఆ కుటుంబం, వారితో పాటు ఎవరు? జంతువులు. ఒక్కసారి అనుకుని చూడండి, 40 రాత్రులు పగళ్ళు బయట జరిగిన పరిస్థితి, లాటెన్స్ పరిస్థితి చూద్దాం. నోరు కుటుంబానికి ఎలాగ ఉండుంటుంది? మన భాషలో, వాడుక భాషలో చెప్పాలంటే బెండ్ చినిగి ఉంటుంది. ఏంటి? వారు మాత్రం తింటామా? అక్కడ ఉన్న జంతువులు అన్నింటిలో పెట్టాలి కదా. వారు మాత్రం చూసుకుంటామా? అక్కడ ఉన్న జంతువులు అన్నింటిలో చూసుకోవాలి కదా. అంత మాత్రమే కాదు, ఒక్క పెంట గబ్బే తట్టుకోలేము ఉన్నమాట. అన్ని జంతువులు గబ్బు ఎలాగుంటుంటుందో, ఆల్ క్లోజ్, ఓన్లీ ఒక్క విండో పైన, అది క్లోజ్డ్. ఆ గబ్బులో ఎలాగుంటుంటుంది? ఈరోజు చాలామంది లాక్డౌన్ టైంలో గత సంవత్సరం అంతా అలాగే ఉండుంటుంది. ఏంటి? అరే ఏం బ్రతుకురా ఇది, భయం వేస్తుంది, నేను చచ్చిపోతాను, నేను ఉండను, అవసరమైతే చచ్చిపోతాను, ఈ బ్రతుకు నాకు వద్దు, ఈ బాధ నేను ఏలలేను, ఈ గొడవ నేను చూసుకోలేను. కానీ దేవుడు వారిని ఎక్కడి నుంచి కాపాడాడండి? ప్రపంచం అంతా కొట్టుకుని పోతుంది, మొత్తం అందరు దేవుడు కోపాగ్ని చేత కొట్టివేయబడుతున్నారు, చంపవేయబడుతున్నారు. వాళ్ళకి ఎలా ఉండుంటుంది? ఆ దోణ తలుపు మూయబడిన తర్వాత దేవుడే మూసాడంట. బయట నుండి కేకలు వినిపించుండవా? జనమంతా అరిసి ఉండరా? వారి గుండెలో ఎలాగుంటుంటుంది? ఒకేసారి వర్షము, జలము, ప్రవాహము, ఆ దోణి ఒకేసారి ఊగుతుంది, మనుషులు బయట కేకలో, గుండెలు ఎలా ఉంటుంది? గత సంవత్సరం చాలామందికి అలాగనే ఉండింది. బయటికి కాలు పెడితే చచ్చిపోతాండ్రా బాబు, వద్దు, బయటికి వెళ్ళి అది చేయి పెడితే నాకు వచ్చేస్తుంది కరోనా. అప్పటికి ఇటలీలో జరిగింది చూసాం మనంతా. సవాళ్ళు, ఒయ్యు బాబోయ్ నేను బయటికి వెళ్ళను. ఈరోజు దేవుడు మిమ్మల్ని కాపాడా? గత సంవత్సరం అంతా కాపాడలేదా? ఎంతమంది దేవుడు నన్ను గత సంవత్సరం అంతా కాపాడాడు అంటారో? బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుడి కాపుదల ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడింది. కానీ దేవుడి కాపుదల మనం అనుకున్నట్టుగా కనబడదు. నమ్ముతారా? మనం అనుకుంటాం మన పక్కన 2 దూతలు ముందు, 2 దూతలు వెనకాల, మన మీద విఐపి లాగా మధ్యలో ఓయ్ అన్నట్టుగా అనుకుంటాం. కానీ మీరు నమ్మితే మీకు కనబడని దూతలు మీ చుట్టూ ఉన్నాయి. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? ఆయన దూతలకి ఆయన ఆజ్ఞాపిస్తాడంట. హీ విల్ కమాండ్ హిస్ ఏంజల్స్ కన్సర్నింగ్ యూ. నిన్ను గురించి దేవుడు ఆజ్ఞాపిస్తాడంట. మీరు దేవుని సొత్తు అయితే దేవుడు తన దూతల ద్వారంగా మిమ్మల్ని కాచి కాపాడుతున్నాడండి. మీరు నమ్మాలి, యు ఆర్ అండర్ ద డివైన్ ప్రొటెక్షన్. ఈ నూతన సంవత్సరం నుండి బయటకు వచ్చేటప్పుడు మనం నమ్మాలి, దేవుడు మన నూతన రీతిగా మనల్ని బయటికి తీసుకొస్తున్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ.
ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. న్యూ అనేటప్పుడు నేను మరలా చెప్తున్నాను, ఇట్ ఇస్ ద న్యూ మైండ్ సెట్. నూతన స్వభావము, నూతన మనస్సు, నూతన కార్యాలు, నూతన క్రియలు, నూతన దృష్టి. కొత్త కారు కొనుక్కున్నంత మాత్రాన కొత్త మనిషి అయిపోతాడా? కొత్త ఇల్లు కొనుక్కున్నంత మాత్రాన కొత్త మనిషి అయిపోతాడా? కొత్త బట్టలు వేసుకున్నంత మాత్రాన కొత్త మనిషి అయిపోయారా? బట్ ట్రూత్, మన కార్యాలు, వస్తువులు, వీటిని బట్టి మనం నూతనత్వం మనలో రాదు. కానీ ద రెన్యూయింగ్ ఆఫ్ మైండ్, నూతన మనస్సు, ఇట్ ఇస్ ట్రాన్స్ఫార్మింగ్. ఒక క్యాటర్పిల్లర్, గొంగల పురుగు ఎలాగా ఒక బటర్ఫ్లై దానికి ఎలాగ మారుతుంది? నేను అనుకుంటాను, దేవుడు ఇలాగున్న మనల్ని ఒక మార్పులో తీసుకురావాలంటే తీసుకెళ్ళి ఆ నెస్ట్లో పెడతాడు. ఆ నెస్ట్ అంటే నథింగ్ బట్ కకూన్ అంటాము. అది ఏం లేదు కానీ దాని తోలు నుండే, దాని పరిస్థితుల నుండే మారుతుంది. ఎక్కడో బయట నుంచి వెళ్ళి వెళ్ళదు. దీంట్లోంచి మనం అర్థం చేసుకోవాల్సింది, దేవుడు ఒక నూతనత్వం మనలో తీసుకురావాలన్నప్పుడు అది మన ఇంట్లోనే ప్రారంభమవుతుంది. అది మీ ఇంట్లోనే ప్రారంభమవుతుంది. మీ పక్కన ఉన్న వారిలోంచే ప్రారంభమవుతుంది. మీ పక్కన ఉన్న వారే నేను మాటలు వేయాల్సిన అవసరం వస్తుంది. నీ పక్కన ఉన్న వారే నిన్ను తునీకరించాల్సిన అవసరం వస్తుంది. నిన్ను పక్కన ఉన్న వారే మిమ్మల్ని అర్థం చేసుకోకుండా పోవాల్సిన అవసరం వస్తుంది. కానీ అది దేవుడు అనుమతిస్తున్నాడు. దాన్ని బట్టి దేవునికి హల్లెలూయా చెప్తామా? ఈరోజు మానవుడు ఎప్పుడు మనల్ని అర్థం చేసుకోవాలని మీరు ఊహించకండి, ఆలోచించకండి. మానవుడు అర్థం చేసుకోలేడు. మానవుడు మెదడు చాలా చిన్నదండి. మానవుడికి వాడిని అర్థం చేసుకుంటాక కుదరతలేదు. పక్కన ఉన్నవాడిని ఎక్కడ అర్థం చేసుకుంటారు? అర్థమవుతుందా? దేవుడు అంటున్నాడు, నేను నిన్ను అర్థం చేసుకుంటా. కానీ నేను నిన్ను ఆ కకూన్లో పెట్టినప్పుడు నిన్ను అందులో లాట పెట్టి నిన్ను ఐసోలేట్ చేస్తా. నీలో ఒక నూతన కార్యాన్ని జరిగిస్తా, ఒక నూతన క్రియని ప్రారంభిస్తా, ఒక నూతన దృష్టిని నీకు అనుగ్రహిస్తా. నీ స్వభావాన్ని, పాత స్వభావాన్ని అంతా నీ చుట్టూ తీసేస్తా. నిన్ను ఒక నూతన మనిషిగా మార్చి నిన్ను ఒక నూతన జీవిగా బయటికి తీసుకొస్తా. నేను అనుకుంటాను, దేవుడు నోవాని ఆ ఆర్క్లో పెట్టినప్పుడు కూడా, అంటే ఆ బాడ్లో పెట్టినప్పుడు కూడా ఇట్ వాజ్ ద సేమ్. వారిని లాట్కి తీసుకెళ్ళాడు, నూతన వారిగా వారిని బయటికి తీసుకొచ్చాడు. ఈరోజు దేవుడు కూడా మిమ్మల్ని లాట్కి తీసుకెళ్ళాడు, ఒక నూతన వారిగా దేవుడు బయటికి తీసుకొస్తున్నాడు. నేను చెప్తూ వచ్చాను ఏంటంటే, ఇదే క్యాటర్పిల్, అదే మట్లో తిరిగే పురుగు బయటికి వచ్చిన తర్వాత సుందరంగా బటర్ఫ్లైగా మారుతుంది. ఆ చిలకగా మారిన తర్వాత అది చక్కగా ఎగురుతుంది. ఏం తింటుంది? పూల్ మధ్య ఉన్న ఆ నెక్టార్, ద మోస్ట్ స్వీటెస్ట్ థింగ్, అందులోంచి వస్తాయి. అవన్నీ తీసి పెట్టుకుంటానే వస్తుంది హనీ, అంటే తేనె. చక్కని తేనెని తింటుంది, చక్కగా తింటుంది. కానీ అది మార్పు కలిగిన కొన్ని వారముల వరకు దాని ఇంకా పాత స్వభావం జ్ఞాపకం వస్తూ ఉంటుందంట. పాత తలంపుల జ్ఞాపకం వస్తూ ఉంటాయంట. సంవత్సరాలకు ప్రారంభించారు, ఇంకా లాస్ట్ ఇయర్ ఏమైనా జ్ఞాపకాలు రావచ్చేమో, పాతవి ఏమైనా గుర్తుకు రావచ్చేమో, గతంలో చేసిన కార్యాలు గుర్తుకు రావచ్చేమో. కానీ జ్ఞాపకం చేసుకోండి, మీరు క్రీస్తు యేసు ద్వారంగా నూతనపరచబడిన వారు. పాతవి గతించను, సమస్తము కొత్తవి నూతనవాయను. కానీ ఆ పాత జ్ఞాపకం వచ్చినా కూడా అది పాత దాని దగ్గరికి వెళ్తానికి పర్మిషన్ లేదు. అలా వెళ్ళిందా చస్తుంది, అలా వెళ్ళిందా దానికి డైజెస్ట్ అవ్వదు, అలా వెళ్ళిందా అది మరణిస్తమే. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుని ప్రేమని, దేవుని కృపను పొందుకున్న తర్వాత మరలా పాత వాటికి వెళ్తే, పాత కార్యాలకు వెళ్తే మన జీవితం నాశనం అయిపోతుంది. నేను మరలా చూస్తాను ఏంటంటే, దేవుడు ఎలాగా ఆ వాడ, ఈ కుక్కున్, అదే సమయంలో తల్లి గర్భం. అంటే దేవుడు ఏది చేసినా ఆయన ప్రిన్సిపల్స్ ఆర్ ద సేమ్. ఆయన ప్రిన్సిపల్స్ ఆర్ ద సేమ్. తల్లి గర్భంలో కూడా బిడ్డ ఎన్ని రోజులు ఉంటుంది? 300 days అప్రాక్సిమేట్లీ. అదే 9 నెలలు. ఆ 9 నెలలు బిడ్డ లోపట ఉండాలి. లేదు నేను 1వ నెల బయటకు వచ్చేస్తానంటే ఏమవుతుంది? చచ్చిపోతుంది. 2వ నెల బయటకు వచ్చేస్తానంటే ఏమవుతుంది? చచ్చిపోతుంది. 37 వారాలైనా బయటకు వస్తానంటే ఏమవుతుంది? చచ్చిపోతుంది. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, వీ హ్యావ్ టు సీ ద కరెక్ట్ టైమింగ్, గాడ్స్ కరెక్ట్ టైమింగ్. అఫ్కోర్స్ ఈరోజు 37 weeks బయటకు వస్తే వెంటిలేటర్స్ అయ్యి పెడతారు. కానీ న్యాచురల్ డెలివరీ అవుతే
ఇంకా బిడ్డ అప్పటికి ఇంకా సన్నగా ఎండిలాగా ఉంటుంది. ఒక బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడు 37 వారాల నుండే దాని బలాన్ని ఎక్కువ పుంజుకుంటుందంట, సైజు బాగా అవుతుందంట. 40 వారాల బిడ్డ బయటకు వచ్చిందనుకో పుష్టిగా ఉంటుంది. ఈరోజు మనం అంటాం కదా అమూల్ బేబీ అంటాం కదా, చక్కగా బొగ్గలు వేసుకుని ఉంటుంది. కానీ ఒకటి జ్ఞాపకం చేసుకోండి, ఎవరైనా సరే డెలివరీ టైంలో మీరు ఉండి చూసుంటే బయటకు వచ్చే బిడ్డ ఎలాగుంటుంది? సుందరంగా. నెల రోజుల తర్వాత చూసే బిడ్డలాగా ఉంటుందా? ఎలాగుంటుందో తల్లులు చెప్పండి, పక్కన నిలబడి ఉన్న తండ్రులు అయితే చెప్పండి. నేను నా 3 బిడ్డలకి పక్కనే నిలబడ్డా. వారిని బయటికి తీసినప్పుడు రక్తం, ఏడుపు, మొత్తం ఆ ఉమ్మునీరు చూస్తానికి ఏంటిలాగా. ఇంకా న్యాచురల్ డెలివరీ వచ్చాక మొఖాలు స్మాష్ అయిపోయి ఉంటాయి. అంటే షేప్, ఫేస్ కరెక్ట్గా ఉండదు, ఫేస్ షేప్ వేరు ఉంటాయి. ఇట్ టేక్ 48 hours సెట్ అవుతానికి. మనం అనుకుంటాం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టామన్న వెంటనే ఆహా ఎంత బాగుంది, ఎంత చక్కగా ఉంది, ఎంత సుందరంగా ఉంది. నో, ఇట్స్ అ న్యూ బర్త్, ఇస్ న్యూ పెయిన్. నొప్పి ఉందనేది మర్చిపోకండి. నొప్పి లేకుండా సంవత్సరం ప్రారంభిద్దాం అనుకోకండి. గతంలో ఉన్న వేదన, బాధని ఇప్పటికి జ్ఞాపకం చేసుకోకండి. కానీ ఇప్పుడున్న చేయవలసిన బాధ్యతలు, ఇప్పుడు చేయవలసిన దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము మనం జరిగించాలండి. ఈరోజు నిజంగా దేవుడు మనల్ని దాచిపెట్టాడు, మనల్ని నూతన సంవత్సరంలోకి తీసుకొచ్చాడు. ఈ నూతన సంవత్సరంలోకి వచ్చిన మనము నూతన దృష్టితో, ఇంతవరకు ఇరుకు, ఈ కుటుంబం నేను ఉండలేను, ఈ పని నేను చేయలేను, ఇక్కడ నేను ఉండలేను, ఇది నేను జరిగించలేను. దేవుడు అంటాడు ఐఎమ్ గివింగ్ ద వరల్డ్ టు యూ. గర్భంలో ఉన్న బిడ్డకి ఎంత ఉంటుంది సైజు? తంతే ఇక్కడి నుంచి ఇక్కడికే. కానీ బయటకు వచ్చిందా ప్రపంచమే స్థలము. ఈరోజు దేవుడు అంటాడు ఈ నూతన సంవత్సరం ఐఎమ్ గివింగ్ యూ ద వరల్డ్ టు రీచ్. భూలోకమంతా ఇస్తున్నా, నువ్వెంత చేయగలుగుతావో చెయ్యి, ఎంత సాధించగలుగుతావో సాధించు, ఎన్ని తలపెట్టగలుగుతావో తలపెట్టు. ఇక్కడ ఎవరైనా సరే దేవా నన్ను ఇంతవరకు నడిపించావు, నీకు వందనములు, నాకు ఏమి లేదని ఏడుస్తున్నాను కానీ నాకు ఊపిరినిచ్చావయ్యా, సజీవ లెక్కలు ఉంచావయ్యా, ఇంకొన నా జీవితంలో నేను సాధించవలసింది సాధిస్తానికి అవకాశం ఇచ్చావయ్యా అనేవారు ఉంటే మీరున్న స్థలంలో లేచి నిలబడి మీ నోరు బిగ్గరగా తెరిచి దేవుని స్తుతించమని వేడుకుంటున్నానండి. మీకు నిజంగా కృతజ్ఞత ఉంటే, మీరు నిజంగా ఆశీర్వదించబడాలని ఆశపడితే, మీ సొంత శక్తి, మీ సొంత బలం మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడేవారైతే ఆయన చెప్పండి, దేవా నీవేనా ఆధారం, నీవేనయ్యా, నీలోనే నా బలమయ్యా, నీ ద్వారంగానే నాకు అన్నీ ఉన్నాయ్యా, నీలోనే నాకు సంతోషం, ఆనందమయ్యా, నీలోనే నాకు సంతృప్తి. దేవా నీ ద్వారా నాకు సమస్తము సాధ్యమయ్యా. నన్ను ఇంతవరకు కాచి కాపాడే వందనములు, నన్ను ప్రతి క్షణము ప్రతి అడుగు నడిపించే వందనములు, నన్ను కాపాడే దేవా నీకు వందనములు, నా తోడుండే దేవా నీకు వందనములు. దేవా నన్ను కాపాడే దేవుడు, నువ్వు కొనుకని నిద్రపోని దేవుడు నీకు వందనములు. నీ అధికారము చొప్పున నా జీవితంలో సమస్తం జరిగించయ్యా, నీ చిత్తము చొప్పున నా జీవితంలో సమస్తము జరిగించండి అయ్యా. నాకు తెలియదయ్యా ఎలా ముందుకెళ్తానో, నాకు తెలియదయ్యా ఎలా జీవిస్తానో, నాకు తెలియదయ్యా ఏం చేస్తానో, కానీ నీకు విరోధమైంది ఏది చేయనవద్దయ్యా, నీ కోపం రేపేది ఏది చేయనవద్దయ్యా, నిన్ను బాధ కలిగించేది ఏది చేయనవద్దయ్యా. నీకు అంగీకారమైన బ్రతుకు, నీకు అంగీకారమైన జీవితాన్ని నాకు దయచేయ్యా. ఇదిగో నేను చేయగలిగినంత నన్ను నేను తగ్గించుకుంటూ నీ సహాయం వేడుకుంటాను. నీకు వందనంలో చెప్తున్నానయ్యా, ఊపిరిని ఇంకా ఇచ్చావు, అవకాశాలు ఎన్నో ముందు పెట్టావు, కావాల్సిన తలాంతులను ఇచ్చావు దేవా. అన్ని విషయంలో కాచి కాపాడుతున్నావు, నీకు వందనములు. నా పరుగుని కడముట్టించే జీవితాన్ని నాకు దయచేయ్యా. నీ నూతన కార్యము నాలో ప్రారంభించబడాలయ్యా, ఈరోజే ప్రారంభించబడాలయ్యా, ఇప్పుడే ప్రారంభించబడాలయ్యా దేవా. నీ స్థానము నీకు ఇస్తానయ్యా, నిన్నన్ని విషయాలు కనపరుస్తానయ్యా, నీ సాక్షిగా నిలబడతానయ్యా.
చెప్తామండి, దేవునికి సమర్పించుకోదామండి. పరిశుద్ధ వందనములయ్యా, మాకు ఇచ్చిన నీ కృపను బట్టి వందనములు, నీ వాగ్దానాలు బట్టి వందనములు. నువ్వు ఎంత నమ్మదగిన దేవుడు అయ్యా. నీ మాట, నీ వాకు తగిన కాలంలో, తగిన సమయంలో, తగిన రీతిగా జరిగించే దేవుడు నీకు వందనములు. నువ్వు ఎన్నడూ మారని దేవుడు నీకు వందనములయ్యా. మమ్మల్ని పోషించేది నీవే, నడిపించేది నీవే, కాచి కాపాడేది నీవే. నీ రెక్కల కింద మమ్మల్ని దాచించావు, నీకు వందనములయ్యా. నిన్ను ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చే వందనములయ్యా. నీ నీతి, నీ రాజ్యాన్ని మొదట వెతుకు వారికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చేయమని వేడుకుంటున్నామయ్యా. దేవా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితాలను స్థిరపరచండి, బలపరచండి. సజీవ యాగంగా నీ కొరకు జీవించువారుగా, నీ చిత్తంలో వర్ధిల్ల వారుగా, నీకు ఇంపైన సువాసనగా వారి జీవితము, వారి ప్రార్థన, వారి స్వభావం ఉండటానికి సహాయం చేయండి. ఈరోజు విత్తన వాక్యాన్ని ముద్రించండి, ఫలింపచేయండి. ఈ నూతన సంవత్సరాలు కావాల్సిన నూతన మార్గదర్శనాన్ని నీవు దయచేయండి. దేశాన్ని మీరు రక్షించండి, ప్రపంచాన్ని మీరు కాపాడండి, సమాధానాన్ని అనుగ్రహించండి అయ్యా, స్వస్థతను అనుగ్రహించండి అయ్యా. నీ దీవెనిచ్చి మమ్మల్ని నడిపించండి అయ్యా. నీ బిడ్డలమైన మేము వెలుగువారిగా, ప్రకాశించేవారుగా, బలమైన అభిషేకంతో నడిపించబడేవారిగా చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.